హలో ఆల్, ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ చేశాను అండ్ డీటాక్స్ వాటర్ అయితే హైబిస్కస్తో చేసుకున్నాను. ఇది నేను షార్ట్ కింద అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ముందుగా అయితే ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్స్లోని కొద్దిగా పెరుగు వేసి ఇలా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకున్న. స్నాక్స్ కోసం పాపకి గోధుమ పిండితో బిస్కెట్స్ అండ్ దానిమ్మ పళ్ళు అయితే పెట్టానన్నమాట. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి ఓన్లీ స్నాక్స్ అంతే. ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్స్ కొద్దిగా మినపప్పుని దోరగా ఫ్రై చేసుకొని 1 కప్ మినపప్పుకి 2.5 కప్స్ రవ్వ వేసుకొని బాగా కలిపేసుకొని అందులోని కొద్దిగా సాల్ట్ అండ్ వంట సోడా కొద్దిగా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చక్కగా ఒక 1 మంత్ వరకు మనకైతే వస్తుంది. ఇలా పిల్లలకైతే మినీ ఇడ్లీస్ అయితే చేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి. ఇలా స్కూల్స్కి నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా కొద్దిగా చేసి అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట. ఈరోజు పైనాపిల్ జ్యూస్ అయితే చేశాను. ముందుగా పైనాపిల్ని అయితే ఇలా మొత్తం పీల్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. పైనాపిల్ అండ్ ఒక యాపిల్ అండ్ బాదం అండ్ చిన్న ముక్క దాల్చిన చెక్క అయితే తీసుకున్నా. దాల్చిన చెక్క పొడి ఉన్నా సరే వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ ఏం నచ్చితే అవి అయితే వేసుకోవచ్చు. నేను ఓన్లీ బాదం వేసుకున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకొని ఇలా గ్లాస్ జార్లోకి తీసేసుకోవటమే జ్యూస్. అంతే, పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అండ్ జ్యూస్ అయితే తీసుకున్నాం. క్లైమేట్ చేంజ్ అయితే అయ్యింది కాబట్టి ఇలా పైనాపిల్ జ్యూస్ ఫ్రీక్వెంట్గా తీసుకోండి. కోల్డ్ అండ్ కాఫ్ రాకుండా ఉంటుంది అండ్ స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. ఇంకా ఇడ్లీస్ అయితే ప్రిపేర్ అయిపోయి ఇంకా పాపకైతే ఒక వాటర్ మిలన్ ఇలా షేప్ అయితే కట్ చేశాను, హార్ట్ షేప్. పిల్లలకి పెట్టే ఫుడ్ కలర్ఫుల్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి. సో ఇలా చిన్న ఇడ్లీలు ఇలా కుకీ కట్టర్స్తో కానీ ఇలాంటి వాటితోని ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టండి. అండ్ కారపొడితో అయితే సర్వ్ చేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళాక మధ్యాహ్నం లంచ్లోకి తోటకూర చపాతీ అయితే చేశాను. ముందుగా తోటకూరని శుభ్రంగా వాష్ చేసేసుకొని సన్నగా చాప్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి మసాలా ఒకటి కావాలి. ఒక యాలక్కాయ, 2 లవంగాలు, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, గసగసాలు, కొన్ని వేరుశనగ పలుకులు, కొద్దిగా సోంపు అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు. వీటిని ఒక మిక్సర్ జార్లో వేసుకొని 2 టొమాటోలు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. పైన చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోని 3 కప్పుల గోధుమ పిండి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నువ్వులు, సన్నగా కట్ చేసుకున్న తోటకూరని కూడా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, సరిపడా వాటర్ వేసుకొని చపాతీ డౌన్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కొంచెం నానాలి, అప్పుడు చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కర్రీ కోసం ఒక బౌల్లోని 3 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలో వాటర్ వేసి బాగా మరగనిచ్చి అందులోని 2 కప్పుల మిల్ మేకర్ ఒక 5 మినిట్స్ పాటు ఉడకబెట్టి ఈ పెరుగు మిశ్రమంలో వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని సరిపడా ఉప్పు, సరిపడా పసుపు వేసుకొని ఒకసారి బాగా వేగనివ్వండి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, టొమాటో మసాలా, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకొని కట్ చేసుకున్న తోటకూర, మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్ని కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సరిపడా వాటర్ వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మిల్ మేకర్ కర్రీ ఎప్పుడైనా ఇలా చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇందులో మనం వేసాం కదా మసాలా కూడా చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవర్. ఇంకా ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసాక సాల్ట్ అండ్ కారం చెక్ చేసుకొని సరిపోతే వేసుకోండి. ఇక్కడ నాకు 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం అయితే పడింది. అండ్ మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇప్పుడు చపాతీని అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాం. ఇది మా బాబుకి చిన్నది చేశాను అనమాట, వాడి కోసం. పిల్లలకి ఏవైనా సరే చిన్నగా చేస్తే వాళ్ళకి కూడా నచ్చుతాయి, వాళ్ళ చేతికి అందేలా ఉండాలి అని అనుకుంటారు పిల్లలు కూడా. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో పాటు షేర్ చేసుకోండి. ఇంకా పెనం మీద కొద్దిగా నెయ్యి వేసుకొని చపాతీని 2 సైడ్స్ కూడా సిమ్లోని రోస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆ తోటకూర ఉంది కదా, అది కూడా ఉడకాలి కాబట్టి బాగా నెయ్యి కొద్దిగా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి 2 వైపులా కూడా. అండ్ వెయిట్ లాస్కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్క చపాతీ చాలు, స్టమక్ అయితే ఫిల్ అయిపోద్ది అనమాట. అండ్ ఇంకో చపాతీ అయితే నాకు కూడా చేసేసుకున్నాను. చపాతీ అండ్ 3 కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ కొన్ని, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోండి. అండ్ 1 సీజనల్ ఫ్రూట్ మ్యాంగో అయితే తీసుకున్నా. అండ్ 1 కప్ కర్రీ, అంతే. ఇంకా ఇక్కడితోని మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. తోటకూరలో ఉండే విటమిన్స్ వలన మన హెయిర్కి చాలా మంచిది. రోజు ఏదో ఒక రకంగా ఆకుకూరలు తీసుకోండి, పాలకూరని జ్యూస్గా ఏదో విధంగా రోజు ఇంక్లూడ్ చేసుకోండి. పిల్లలకి కూడా మంచి ఫుడ్ అనేది ఇలా అలవాటు అవుతుంది. సో ఇంకా వీడియో కనుక తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.